హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిడెన్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 3. ఈరోజు మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి 500 years బ్యాక్ కట్టిన ఒక జైన్ మందిర్. మన హైదరాబాద్లోనే ఇంత పురాతనమైన ఒక జైన్ మందిర్ ఉందని ఎవ్వరికీ తెలీదు. ఈ టెంపుల్ బయట నుంచి చూస్తే ఒక రాజ్మహల్ లాగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం. ఇంకా ఆ స్ట్రక్చర్స్ని చూస్తే మనం వేరే లోకంలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఇంత మంచి టెంపుల్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి మెహదీపట్నం టు ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నెంబర్ 102 దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే దర్బార్ మైసమ్మ టెంపుల్ వస్తుంది. అక్కడ కొంచెం ముందల రైట్ సైడ్లో మహంకాళి టెంపుల్ ఉంటుంది. అక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే జైన్ మందిర్ ఉంటుంది. ఈ టెంపుల్ చార్మినార్ నుంచి 5 kilometers ఉంటుంది. ఇంకా మ్యాప్స్లో జైన్ మందిర్ కార్వాన్ అని సెర్చ్ చేసినా వస్తుంది. ఈ జైన్ మందిర్ చూడ్డానికి ఒక రాజ్మహల్ లాగా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం పాలరాతితోనే చేశారు. టెంపుల్ ఎంట్రన్స్ ముందల గడప ముందల చూశారు కదా ఎంత బాగా చేశారో. చూస్తున్నారు కదా ఇలా టెంపుల్స్ వాల్స్ మీద స్టోరీస్ని ఎలా చెక్కారో. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాల్స్ అన్నీ ఇలా స్టోరీస్తోనే ఉంటాయి. years బ్యాకే ఒక టెంపుల్ని ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే అప్పటి ఆర్కిటెక్చర్స్ ఎంత టాలెంటెడో ఇక్కడే అర్థమవుతుంది. దర్శనం చేసుకుని బయటికి వస్తే ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికే దారి ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఒక రాజ్మహల్ లాగానే ఉంది ఈ టెంపుల్ మాత్రం. చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఎంత బాగా చేశారు. అలా లోపలికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారో. అసలుకి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం చాలా బాగుంది ఈ టెంపుల్. ఇక్కడ పిల్లర్స్ మీద చూడండి ఎంత బాగా చెక్కారో. పైన రూఫ్ మీద డిజైన్ చూడండి ఎంత బాగా చేశారో. కింద చూసారు కదా వాల్స్ మీద మొత్తం స్టోరీస్ ఎలా ఉండేనో. ఇక్కడున్న వాల్స్ మొత్తం పెయింటింగ్స్తోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సేమ్ హుండీలాగా అనిపిస్తుంది. ఇక్కడ బుక్స్ చదవడానికే బుక్ స్టాండ్స్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే అక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ఎంట్రన్స్ పక్కనే మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి.
ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. చూస్తున్నారు కదా టెంపుల్ మాత్రం ఎంత బాగుందో. ఈ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ నుంచి మాత్రం బయటికి రాబుద్దే అయితలేదు. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీక్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.